అరే! ఉన్నన్ని రోజులు ఉందాము, తర్వాత వెళ్ళిపోదాంలే అని అనుకుంటాం. చాలామంది ఇక్కడ యూఎస్‌లో ఇలా ఇక్కడ వేరే కంట్రీస్‌కి వచ్చిన వాళ్ళు. కానీ మోస్ట్‌లీ అది అంత తొందరగా కుదరకపోవచ్చు. కాకపోతే ఇది పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన లాంగ్వేజెస్ ఉండదు. వాళ్ళు జస్ట్ ఇలా తెలుగు కానీ, హిందీ ఇవన్నీ నేర్చుకోరు. కాబట్టి ఇక్కడ ప్రతి స్టేట్‌లో ఏదో ఒకటి ఉంటుంది. ఇలా ఇక్కడ మా దగ్గర అయితే మనబడి వాళ్ళు శ్రీకాకుళంలో మనబడి వాళ్ళు క్లాసెస్ చెప్తారు. సాటర్‌డేస్ ప్రతి సాటర్‌డేస్ రిజర్వేషన్‌గా. సో ప్రతి దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటుంది. కానీ ఇది నేర్చుకోవడం చాలా నేర్చుకుంటారు. వీళ్ళు చాలా బాగా నేర్చేస్తారు. స్కిట్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, టీచర్స్ ఉంటారు. మా పాప ఎలా అంటే తను 6 ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యింది. తను తెలుగు చదవగలదు, రాయగలదు, మాట్లాడగలదు, పద్యాలు, కథలు అన్నీ చెప్పగలదు. వాళ్ళకి ఏంటంటే అంత భయం ఉండదు. లైక్ మనకు ఒకవేళ సరే ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చినా కూడా మనకు ఒక లాంగ్వేజ్ అంటూ అంతగా ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ ఉండొచ్చు, లైక్ హిందీ కానీ వేరే లాంగ్వేజెస్ ఏవైనా ఉంటే మనం దాని మీద ఫోకస్ చేయొచ్చు. దగ్గరలో ఉండి వాళ్ళు నేర్చుకోగలిగేది నేర్పిస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో నాకైతే చాలా నచ్చింది. పిల్లలు చాలా నేర్చుకుంటారు, చెప్పడం చదవగలదు. నేను చాలా డిఫరెన్స్ చూశాను. ఇది ఏజ్ వైజ్ ఉంటుంది. వాళ్ళు 4 ఇయర్స్ నుంచి అలా ప్రతి పిల్లలకి సపరేట్ క్లాస్ ఉంటుంది. వాళ్ళు ఆ రేంజ్‌లోనే బుక్స్ చదవడం కానీ, ఎగ్జామ్స్ కానీ అన్నీ ఉంటాయి. చాలా బాగుంది. మీకు కుదిరితే